ఆహా మహాత్మ శరణ్య విమోచక ఆహా మహాత్మ శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నీలోన ద్రోహరహిత చంపే నీలోన దోషమే గదా ఆహా మహాత్మ శరణ్య విమోచక ఆహా మహాత్మ శరణ్య విమోచక విశ్రమ శ్రీదేవ పలికి విశ్రమ చెప్ప సౌఖ్యమా మహాత్మ శరణ్య విమోచక ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘస్థులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన సంఘ కాపరి రెవరెండ్ కె వెంకటేష్ పాల్ పాస్టర్ గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి అందరికీ మరొకసారి నేను నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికిన 4వ మాట ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుండి ఒకసారి చదువుకుందాం. ఎవరైనా సహాయం చేస్తే. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికిన 7 మాటలు ఎంతో అద్భుతాలు. ఇతర మతాల నుండి మనం ఒకసారి చూసినట్టయితే ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళ దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు. వారి మతాలలో కానీ వారు కొనియాడబడుతున్న దేవుళ్ళు కానీ వారు చివరి మాటలు వాళ్ళు పలుకుతున్నారో లేదో కానీ క్రైస్తవ మతంలో కానీ యేసుక్రీస్తు పలికిన ఈ 7 మాటలను మాత్రము ప్రపంచమంతటా దీని 7 మాటలను ధ్యానిస్తున్నారు. అందుకు క్రైస్తవులమైన మనము ఆ నిజమైన దేవుడు మనకున్నందుకు మనము గర్వపడాలి. యేసుక్రీస్తు
శిలువపై పలికిన ఈ 7 మాటలకు ఎంతో ప్రాముఖ్యమైన ఉన్నది. ఆయన పుట్టుక నుండి ఆయన మరణం వరకు అన్ని ప్రవక్తల గ్రంథాలను నెరవేర్పాయని మనం గ్రహించాలి. ఆయన కేవలం మన పాపముల కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఆయన శిలువ మరణము పొందేంతవరకు కూడా ఆయన పడిన శ్రమలన్నిటిని కూడా ప్రవచనాల నెరవేర్పాయని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు శిలువ మీద ఉండి ఈ 4వ మాటను మాట్లాడడానికి ముందు కొన్ని అద్భుతాలు అక్కడ జరిగాయి. ఇంచుమించు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు, అంటే అది అతి భయంకరమైన ఎండా సమయము. ఆ సమయంలో కూడా దేశమంతటా చీకటి కమ్మిందట. ఆ అద్భుతాన్ని దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఒక ఆమోసు గ్రంథంలో తెలియజేశాడు. ఒకసారి అది కూడా మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. ఒక్కడే నిమిషం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున ఒక్కటి ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళ భూమిని చీకటి కమ్మచేయుదును అంటున్నాడు. మధ్యాహ్నం అంటే భయంకరమైన ఎండలు ఉండాల్సిన సమయంలో కూడా దేవుడు ఆ చీకటిని నెరవేర్చాడు, చీకటిని కమ్మింపజేశాడు. భూమి కూడా, సృష్టి కూడా తన స్థితిని మార్చుకొని ఆ చీకటిని, తన అద్వితీయ కుమారుడు శిలువపైన మరణము పొందుతున్నాడని తెలిసి తన స్థితిని మార్చుకొని ఆ చీకటి మధ్యాహ్న సమయంలో చీకటిని కమ్మజేయించింది. అంత మాత్రమే కాకుండా అక్కడ కొన్ని అద్భుతాలు జరిగినాయి. గర్భాలయపు గుడి తెర 2టికి నడిమికి చినిగింది అని అక్కడ రాయబడి ఉన్నది ఆ దేశమంతటా. అంత మాత్రమే కాకుండా బండలు కూడా పగిలిపోయినాయి అని తెలియజేస్తుంది మనకు పరిశుద్ధ గ్రంథం. ఆయన ఎందుకు శిలువ మీద మరణం పొందవలసి వచ్చింది ఒకసారి మనము వాక్యం ద్వారా తెలుసుకో. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాను. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపజేయకుండా నిత్య జీవము పొందుటకు ఆయన రక్షణ మనకు అనుగ్రహించాను. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వారి కొరకు ఆయన శిలువ మరణము పొందాడు. ఆయన మన పాపంలో కొరకు శిలువ మరణం పొందాడని మనము గుర్తెరగాలి. ఆయన కేవలం భూమి మీదకి ఆయన వచ్చాడు మన పాపంలోనూ మోయడానికే అని మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఆయనతో ఉన్న 12 మంది శిష్యులలో యోధను ఒక్కరిని పక్కన పెడితే 11 మంది ఆయన సువార్తను గూర్చి ఈ లోకంలో ఆయన ప్రకటించారో లేదో తెలియదు. కానీ అపోస్తుడైన పౌలు ఆయన శిష్యులలో ఒకటిగా ఉండనప్పటికీ కూడా అపోస్తుడైన పౌలు ఆయన గురించి గొప్ప సాక్ష్యం చెప్తూ ఆయన స్థాపించిన సంఘాలలో కానీ ఆయన రాసిన పత్రికలలో కానీ దేవుని గురించి అతి గొప్పగా, యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి అతి గొప్పగా తెలియజేశాడు. ఒక్కసారి అవి కూడా చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. చాలండి. ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి. ఆయనలో ఏ దోషము లేదండి. ఆయనలో ఏ పాపము లేదు. అయినప్పటికీ కూడా రోమా సామ్రాజ్యపు మత పెద్దలు ఆయనను సిలువ వేయడానికి ముందుకు వచ్చారు. ఆయనలో కల్మషం లేనటువంటి వాణిని తీసుకొచ్చి సిలువ మరణానికి అప్పచెప్తారు రోమా సామ్రాజ్యపు మత పెద్దలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరగని ఆయనను పాపముగా మన కోసము ఆయన శిలువ మరణం పొందాడు. అలాంటి దేవుడు మనకుండడం మనకు రక్షణ కల్పించిన దేవుడు అని చెప్పాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 7 వరకు ఒకసారి అపొస్తలుడైన పౌలు పత్రికలలో చాలా గొప్పగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చాలా గొప్పగా పలికినటువంటి మాటలు అనేకములు ఉన్నాయి. అందులో కొన్నిటి మాత్రమే మనం ధ్యానించగలుగుతున్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఉన్నాడు. దేవునితో సమానముగా ఆయన కుడిపార్శ్వంలో కూర్చుండవలసిన వాడు అక్కడ కూర్చోకుండా మన పాపముల కొరకు మానవునిగా, ఒక దాసునిగా, యజమానునికి దాసుడు ఎంత విధేయతగా ఉంటాడో అంత విధేయత చూపుతూ ఈ లోకానికి వచ్చి ఒక రిక్తునిగా, మానవునిగా ఈ లోకానికి వచ్చి రిక్తునిగా మన పాపంలో కొరకు శిలువ మరణం పొందాడు. మరణానికి ముందు, ఆ శిలువ మరణానికి ముందు పడిన ఆయన వేదన, బాధ అంత వర్ణనాతీతం అండి. అది ఒక్కసారి అది మనం జ్ఞాపకం చేసుకుందాం. తన శిష్యులలో కొందరిని గెత్సెమనే తోటకు తీసుకొని వెళ్ళి అక్కడ వారిని కొంత ప్రార్థనలో గడపమని తను ముందుకు వెళ్ళి మోకాల్లోని దేవాతి దేవునితో ప్రార్థన చేస్తుంటాడు. అదంతా నిన్నటి వరకు మనం ధ్యానించిన స్వార్థ. అయినప్పటికీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ఒక్క గడియ ఉండి నా కొరకు మీరు ప్రార్థన చేయలేరా అని శిష్యులను అడిగినప్పుడు వారు కొంచెం సేపు కూడా మేలుకోతోటి ఉండి ప్రార్థన చేయలేకపోతారు. కానీ దేవాతి దేవుడు ముందుకు వెళ్ళి సాష్టాంగపడి మోకాల్లోని ఆ దేవాతి దేవుని ముందు తను ప్రార్థన చేస్తుంటాడు. దేవా, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు, నీ చిత్తమైతేనే ఈ గిన్నెను నా నుండి తొలగించు, కానీ నా చిత్తం కాదు, నీ ఇష్ట ప్రకారమే సిద్ధింపజేయునుగాక అంటాడు. ఒక్కసారి ఆ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. ఒక్కసారి ఆ వాక్యాన్ని చూద్దాం. లూకాసు వార్త 22:42 వచనం. లూకాసు వార్త లూకా 22:42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించు. ఆ గిన్నెలో ఏమున్నదండి? ఆ గిన్నెలో ఏమున్నది? మానవుని పాపాలతో నిండి ఉన్నది గిన్నె. ఆ గిన్నెను తీసివేయడానికి దేవుడు అడుగుతున్నాడు. అయినా కానీ నా చిత్తం కాదు, నీ చిత్త ప్రకారమే సిద్ధించును కాదు. ఆ మన పాపాలను ఆయన శిలువ మరణం పొందాడు. దేవుని యొక్క ఉగ్రత నుండి, మన పాపాలను బట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీద రాకుండా ఉండడానికి బట్టి ఆ గిన్నెను తొలగించమని అని. దేవుని ఉగ్రత అతి భయంకరంగా ఉంటుందండి.
పాత నిబంధనలో అనేక మార్లు మనం చూసాము. పాత నిబంధన ఆయన ఉగ్రత అతి భయంకరంగా ఉంటుంది. మోషే ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషను ఒక నాయకునిగా ఎన్నుకున్నప్పుడు కోరాహు సంబంధికులు అందరూ తనకు ఎదురు తిరిగినందుకే ఆ భూమి తెరిచి కోరాహు కుమారులను అందరినీ మిరింగివేసినట్టు మనం చూస్తుంటాము. అంత ఉగ్రత దేవునిది. కేవలము తన నాయకునిగా నియమించుకున్న మోషకి ఎదురు తిరిగినందుకే కోరాహు సంబంధులందరినీ భూమి నోరు తెరిచి వారిని అందరినీ మింగివేసినట్టు మనం చూస్తున్నాం. అంత భయంకరంగా ఉంటుంది దేవుని ఉగ్రత. అంత మాత్రమే కాకుండా సొదొమ గొరొమ పట్టణాల మీద దేవుడు అగ్ని కీలలను కురిపించిన దేవుడు అండి ఆయన నోహు కాలంలో జలప్రయాణాన్ని సృష్టించి సమస్తమును తుడిచివేసిన దేవుడు. ఆయన ఉగ్రత అంత భయంకరంగా ఉంటుంది. మన పాపంలో బట్టి ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా ఉండడానికి ఆయన ఆ గిన్నెను ఎత్తిపట్టుకొని ఆ రోజు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాము. దేవుడు తన కుమారుని చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడంటే మన పాపముల నుండి మనకు విడుదల కలగ చేయడానికి దేవుడు తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. మన పాపముల నుండి మనకు విడుదల కడగడానికి దేవుడు తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. ఆయన ఉగ్రత నుండి మనలను తప్పించడానికి దేవుని కుమారుడు ఆయన చెయ్యి విడిచిపెట్టాడండి. మనలను నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. మనలను నిత్య జీవములోనికి నడిపించడానికి దేవుడు తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది! ఎంత గొప్ప భాగ్యము! ఇంత గొప్పనైనటువంటి దేవుడు తన శక్తిని అంతా కూడగొట్టుకొని ఆ శిలువ పైన ఉండి పలుకుతున్న మాటలు ఏలీ ఏలీ లామా సబక్తా అని. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితు అని ప్రాధేయపడుతున్నాడు. అలాగే దేవాతి దేవుడు తనకు ఇష్టమైన దావీదు మహారాజు లాంటి నా హృదయానుసారుడని దావీదు మహారాజు లాంటి దావీదు రాజు చేయి కూడా విడిచిపెట్టినట్టు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఒకసారి అది కూడా చూద్దాం. కీర్తనలు 22వ అధ్యాయము 1 నుండి 2 వరకు చూద్దాం. కీర్తనలు 22వ అధ్యాయము కీర్తనలు 22వ అధ్యాయము అంతే. నా దేవా నీవు నన్ను ఎలా విలనాడుతివి, నన్ను రక్షింపక నా ఆర్తత్వాన్ని వినక నీవేలా దూరముగా ఉన్నావు. దావీదు చిన్న తప్పు చేసాడు. ఒకే ఒక తప్పు చేసాడు. నా హృదయానుసారుడని దేవుడు ఎంతగానో దావీదును నమ్మిన వ్యక్తి దేవునికి విరోధమైన పని చేశాడండి. అందుని బట్టి దావీదు చెయ్యిని విడవడం మనం చూస్తున్నాము. ఏంటి దేవా, నా మొర నీకు వినబడట్లేదా? నాతో మాట్లాడట్లేదు ఏంది దేవా? నా ఆర్తధ్వని నీకు వినబడడం లేదా అని దావీదు అంటున్నాడు. కేవలం ఆయన చేసిన తప్పిదం వల్ల దేవుడు ఆయన చెయ్యిని విడిచినట్టుగా చూస్తున్నాము. నా ప్రియ సంగమా, దావీదు నీతి తప్పాడు. దావీదు జీవితంలో ఆయన భక్తిలో తేడా వచ్చిందండి. ఆయన కుటుంబంలో దేవుడు చెయ్యి విడిచిపెట్టినందుకు దావీదు జీవితంలో నెమ్మది లేదు, దావీదు జీవితంలో శాంతి లేదు, దావీదు జీవితంలో శాంతి లేకుండా పోయిందండి. ఆయన కుటుంబంలో ఎన్నో కలతలు, ఆయన కుటుంబం చిన్న భిన్నమైపోయిందండి. కేవలం ఆయన చేసిన తప్పిదం వల్ల, దేవునికి విరోధముగా పాపం చేసినందు వల్లే దేవుడు దావీదు యొక్క చేయిని విడిచిపెట్టినట్టు మనం చూస్తున్నాము. దావీదు జీవితాన్ని బట్టి నా ప్రియ సంగమా, అది మనకు ఒక హెచ్చరిక లాంటిది. మన జీవితాలను కూడా ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. దేవునికి విరోధమైన కార్యాలు మనం చేస్తున్నామా? ఒక్కసారి మనలను మనం గ్రహించుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది?
మా ఇంట కానీ బయట కానీ ఆఫీసులో ఎక్కడ కానీ మన ప్రవర్తన ఎలా ఉంది? దేవునికి విరోధంగా ఈ లోకంలో జీవిస్తున్నామా? దావీదు యొక్క జీవితం మనకు హెచ్చరిక లాంటిది. దేవుడు మన జీవితాన్ని మన చేయి పట్టకముందే అవన్నీ మనము గ్రహించుకోవాలి. బందిపోటు లాంటి బరబ్బా సైతము మారు మనసు పొంది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నా కొరకు శిలువ మరణం పొందాడని విశ్వసించాడండి. అంతకంటే ఘోరమైన స్థితిలో మనం ఉన్నామా? అంతకన్నా ఆయన రోమా సామ్రాజ్యానికి ఎదురు తిరిగితే జైల్లో పెట్టిన వ్యక్తి ఆయన శిలువ మరణం పొందాడని, ఆయన మారు మనసు పొందాడండి. బరబ్బా కంటే హీనమైన స్థితిలో మనం జీవిస్తున్నామా? లేదే. ఆయన 12 మందిలో శిష్యులలో ఇస్కరియోతు కూడా పశ్చాత్తాపపడి ఆయన అర్పించడానికి 30 వెండి నాణేలను తీసుకొని ఒక నీతిమంతుడిని నేను శిలువ మరణానికి అప్పగించానని తెలుసుకొని ఆయన ఆ 30 వెండి నాణేలను తిరిగి ఇయ్యడానికి వెళ్ళినప్పుడు రోమా సామ్రాజ్యం మత పెద్దలు తీసుకోకపోతే ఆ దేవాలయంలో పడివేసుకొని ఆయన చేసిన తప్పుకు ఆయనే శిక్ష విధించుకున్నాడు. అలాంటి మనసు, మనం చేస్తున్న తప్పులను మనం గ్రహించలేకపోతున్నాము. ఒక్కసారి మనలను మనం చూసుకోవాలండి. పొట్టి జక్కయ్య కూడా యేసు ఎవరో అని మేడు చెట్టు ఎక్కి చూశాడట అండి. యేసు ఆయన దగ్గరికే వచ్చి జక్కయ్య నేడు ఇంట బస చేయవలసి ఉన్నది అంటాడు. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటాడు. అంత గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తి జక్కయ్య. అప్పుడే యేసు ఆ క్షణమే మారు మనసు పొంది నేను ఎవరి దగ్గరైనా 200 తీసుకుంటే 400 ఇస్తాను అన్ని మారు మనసు పొందాడండి. ఆ క్షణాన్నే మారు మనసు పొంది రక్షణలో ఆ ఇంటికి రక్షణ వచ్చింది. నా ప్రియ సంగమా, మనం కూడా ఒక్కసారి చూడాలి. దేవుడు అంటే మన జీవితాలలో భయం ఉండాలి. దేవుడు అంటే మన జీవితాలలో భక్తి ఉండాలి. దేవుని పట్ల నువ్వు చూపే విధేయత, నీ యొక్క మంచితనము అది జీవితాంతము నీకు ఉండాలి. కొంతకాలం ఉంటే సరిపోదు, జీవితాంతము ఉండాలి నీ జీవితంలో అని ఉండాలి. నా ప్రియ సంగమం, అప్పుడప్పుడు ఉంటే సరిపోదు, జీవితాంతము నీకు ఉండాలి. నీలో ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో విషయాలలో నువ్వు దేవునికి అవిధేయత ఉన్నప్పటికీ కూడా, ఎన్నో విషయాలలో నువ్వు వేషధారణ చూపించినప్పటికీ కూడా, ఇంకా నీవు నీ కుటుంబము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నది అంటే కేవలము ఆయన కృప వల్లనే ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. అదందరము మనం గ్రహించాలి. విలాప వాక్యములలో అంటాడు, ఆయన కృప, ఆయన వాత్సల్యత ఎడతెగక మన ఎడల ఉన్నది అంటాడు. ఆయన కృప, ఆయన వాత్సల్యత ఎడతెగక అంటాడు. ఎటర్నల్ గొప్పనైనటువంటి వాక్యాలండి అవి. ఎడతెగక ఎప్పటికీ ఉండిపోయే వాక్యాలు ఇవి. మన ఎడల ఉన్నది, ఆయన కృప మన ఎడల ఉన్నది అని తెలియజేస్తున్నాడు. నీ ప్రవర్తనను బట్టి దేవుడు నీ చేయి వీడవకముందే నీ స్థితిని తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. నీ కుటుంబాన్ని విడిచిపెట్టకముందే, ఘోరమైన స్థితిలోకి నువ్వు వెళ్ళకముందుకే దేవుని యొక్క ఆయన శిలువ మరణించింది గ్రహించి నీవు దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.